హలో ఎవరివన్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ టు తెలుగు రుచులండి. నేను మీ సంయుక్త. ఈరోజు మన తెలుగు రుచుల్లో డ్రై ఫిష్, గోంగూర, మామిడికాయ 3 కలిపి ఒక మంచి కర్రీ చేసుకున్నామండి. ఇది సూపర్ 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 కర్రీ అండి. ఇది మనకి చపాతీలోకి, రైస్లోకి చాలా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మనం గోంగూరని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. మంచిగా 4-5 సార్లు ఇసుకపోయేంత వరకు కడిగి వడబొట్టలో వేసి వాటర్ అంతా పోయిన తర్వాత, నేనైతే మట్టి కుండలో చేసుకుంటున్నాను ఈ కూర. ఇట్లాంటి కూరలు మట్టి కుండలోనే చేసుకోవాలండి. నాన్ వెజ్ నేను గోంగూరని మట్టి కుండలో వేసేసుకున్నాను. మనకి కొంచెం కొత్తిమీర, ఒక బంచి, ఒక కట్ట అనమాట, ఒక చిన్న కట్ట కొత్తిమీర, అలాగే ఒక 10-15 పచ్చిమిరపకాయలు, మన కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 2 పెద్ద ఉల్లిపాయలు, అలాగే మనకి టమాటా ఒక 3 మీడియం సైజ్ టమాటా మనకి కూరకు అవసరం అవుతుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మనం కట్ చేసి వేసేసుకుందాము. మనకు పెద్ద పీసెస్ వేసుకున్న ఇబ్బంది లేదండి, ఎందుకంటే గోంగూరతో కలిపి ఉడుకుతాయి కాబట్టి. టమాటా కానీ, ఉల్లిపాయలు కానీ, పచ్చిమిర్చి కానీ మనం చిన్న చిన్న పీసెస్ అవసరం లేదు, మామూలుగా వేసేసుకోవచ్చు. టమాటాలు ఒక మీడియం సైజు ఎర్రవి పండువి తీసుకోవాలండి. గోంగూరలో టమాటా చాలా టేస్ట్ ఇస్తుంది. ఇందులో మనం చింతపండు వేయట్లేదు, ఒట్టి టమాటానే ఒక 3 మీడియం సైజు టమాటాని తీసుకుంటున్నాను. వీటిని మనకి ఇష్టం వచ్చిన సైజులో ఎలా అయినా కట్ చేసుకోవచ్చండి. ఇవన్నీ కలిపి మనం ఉడికించుకుందాము. పెద్దగా మసాలాలు కూడా ఇందులో ఏం పట్టవండి. ఈ కూరలో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా గోంగూరలో ఈ నెత్తాళ్ళు, మామూలుగా చప్పిడి చేపలు వేసుకొని ట్రై చేయండి. మనం తీసుకున్న 3 టమాటాలని ఇట్లా కట్ చేసి గోంగూరలో వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ గోంగూర కూరలో మనం కారం వేసుకుందామండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, అలాగే కారం కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ పసుపు. ఈ గోంగూర ఉడకడానికి మనకి ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే పడుతుంది. గోంగూరలో వాటర్ ఉన్నా కానీ మనం కంపల్సరీ వాటర్ వేయాలి, లేకపోతే అడుగంటిపోయిద్ది అనమాట. వీటన్నిటిని కలిపి మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మెత్తగా ఉడికే వరకు ఉడికించుకుందాము. ఇప్పుడు మీకు మసాలా చూపిస్తున్నానండి. ఇది మామూలుగా మనం చికెన్, మటన్ వాటిలో వాడుకునే మసాలానే. ఇందులో ధనియాలు, జీలకర్ర, 2 పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, గసగసాలు ఉన్నాయండి, అల్లము, వెల్లుల్లి, ఇవి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను అంతే. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టేసి కావలసినంత ఆయిల్ అయితే ఎక్కువే పడుతుందండి. ఒక చిన్న కప్పు ఆయిల్ వేసేసి కాగిన తర్వాత మనము పచ్చిమిర్చి చీలికలు, ఒక 5-6 పచ్చిమిర్చి చీలికలు, ఫ్రెష్గా ఉన్న కరివేపాకు, అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది వేసి వేయించుకోవాలండి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా రావాలి. ఉల్లిపాయలు త్వరగా వేగటం కోసం నేను కొంచెం సాల్ట్ వేసాను. ఇదంతా కూడా కొంచెం వేగాలండి. ఇందులోనే మనం కొంచెం పసుపు కూడా వేసుకుందాం, ఒక 1/2 స్పూను పసుపు. ఈ ఎండు చేపల కర్రీలోకి కొంచెం గోంగూర కూడా వేస్తున్నాం కాబట్టి మనకి పులుపు ఎక్కువ ఉంటుంది. దానికోసం కారము, ఉప్పు 2 కూడా మనకి కొంచెం బాగానే పడతాయండి. ఇవి ఎండు చేపలండి. ఇందులో నెత్తాళ్ళు, చిన్న చిన్న నెత్తాళ్ళు, అలాగే తోక చేప 2 తీసుకున్నాను అనమాట. అవి కొంచెం, ఇవి కొంచెం ఉన్నాయి, అవే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా వేడి నీళ్ళు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. దీనిపైన ఉన్న పొలుసులు గిలుసులు అన్నీ కూడా పోవాలి, మట్టి ఇసుక అన్నీ కూడా బయటకు వచ్చేయాలన్నమాట. ఇవి కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న తర్వాత మనము గోంగూర ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇది 3 వంతుల గోంగూర అయితే ఉడికిపోయిందండి. ఇంకొక 10 మినిట్స్ దీన్ని ఉడికిద్దాము, ఎందుకంటే టమాటా కొంచెం ఉడకాలి. గోంగూర అయితే ఉడికింది కానీ టమాటా ఇంకా కొంచెం ఉడకాలి. ఈ కొంచెం ఉడికిన తర్వాత మనం ఇంకా ఏమేమి కావాలో చూద్దామండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు ఉడికిద్దాము. ఇప్పుడు మనం బాండీలో తాలింపు వేసుకున్న ఉల్లిపాయలు మొత్తం కూడా ట్రాన్స్పరెంట్గా వచ్చినాయి, మంచిగా మనకు కావలసిన విధంగా వేగినాయి అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం కడిగి పెట్టుకున్న తోక చేప ముక్కలు, అలాగే చిన్న నెత్తాళ్ళు వేసేస్తున్నానండి. ఇవి కొంచెం ఉల్లిపాయలతో కలిపి వేగాలి. ఒక్కొక్కసారి కొంతమంది ముందుగానే ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకుంటారు, అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. నేను ఈ ఉల్లిపాయల్లోనే వేస్తున్నాను అనమాట. ఇందులో మనం మామిడికాయని కూడా ఉపయోగిస్తున్నామండి, కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. గోంగూర అలాగే మామిడికాయ వేస్తున్నాం కదా, పులుపు మాత్రం చాలా ఎక్కువైపోయిద్దని అనుకుంటారు, ఏముండదండి, బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాని ఈ ఉల్లిపాయ ఫ్రైలో వేసేసుకుందాము. ఉల్లిపాయలు, ఎండు చేపలు వేసుకున్న ఫ్రైలో వేసేసుకుందాము. మనకి ఎంత కావాలో కూరకి అంతనే తీసుకొని ఇది కూడా కొంచెం పచ్చి వాసన పోయే విధంగా మనం వేయించుకోవాలి. మనకు మసాలాలు కూడా ఎక్కువ ఏం అవసరం లేదండి, 1 స్పూన్ 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు గోంగూర ఉడికిపోయిందండి. ఈ గోంగూరని కలుపుకుందాం, అడుగు అంటుతుంది ఇంకా. కాబట్టి మనకి గోంగూర, టమాటా, అందులో వేసిన ఉల్లిపాయలు మొత్తం కూడా
మెత్తగా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు ఈ గోంగూరలో మనం గోంగూర కూరకే కాదు కూర అంతటికీ సరిపడా మనం ఉప్పును కూడా వేసేసుకుందాము. కొంచెం ఉల్లిపాయల్లో వేసాము. ఇప్పుడు ఇందులో మనం కూరకు సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాము. ఈ ఉప్పు కూడా వేసి కొంచెం కలిపేసి సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఆపేసేసిన తర్వాత మనం పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలండి. మెత్తగా అంటే మెత్తగా ఏం రాదు, ఎందుకంటే మనకు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు పెద్ద పెద్ద పీసెసే వేసాం కాబట్టి మనకి అంత మెత్తగా ఏం రాదు, కొంచెం కచ్చాపచ్చాగానే వస్తుంది. అలాగే ఉండాలి కూర టేస్ట్ రావాలంటే. ఇప్పుడు మనం పక్కన వేయించుకున్న ఉల్లిపాయలు అలాగే ఎండు చేప ముక్కలు ఉన్నాయి కదండి, అవి మొత్తం కూడా ఈ గోంగూరలో వేసి కలుపుకోవాలి. గోంగూర కూడా ఉల్లిపాయల్లో వేయచ్చు, కానీ నేను మట్టి కుండలో చేస్తున్నాను కాబట్టి మట్టి కుండలోకే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అన్నమాట ఉల్లిపాయలు. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ గోంగూరలోకి మనం మామిడికాయ కూడా వేసుకుందాం. ఎలా వేసుకుందాం చూద్దామండి. ఇది మామిడికాయ ఒకటి తీసుకున్నాను, మీడియం సైజ్ మామిడికాయ, చాలా పుల్లగా ఉందండి. ఇప్పుడు దీన్ని మనం ముక్కలుగా కట్ చేసేసుకుందాము. చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఒక 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని కొంచెం తాలింపు దినుసులు అలాగే మంచి కరివేపాకు వేసి, మనం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసేయాలండి. ఈ మామిడికాయ ముక్కలు గోంగూరలో కనుక వేసి ఉడకబెడితే పేస్ట్ అయిపోతే మనకి ఎక్కడా కూడా పీస్ కనపడదన్నమాట. మనకి మామిడికాయ ముక్కలు తగలాలి, టేస్ట్ బాగుండాలి అంటే ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసినాయండి. ఈ కొత్తిమీర కూడా వేసి బాగా వేగిన తర్వాత మనము దీన్నంతటిని కూడా గోంగూరలో వేసి కలిపేసుకుందాము. ఇదిగోండి వేగిపోయినాయండి ముక్కలు. మనకి మామిడికాయ ముక్కలు కొంచెం మెత్తబడ్డాయి అన్నమాట. ఇప్పుడు మనం మెదిపి పెట్టుకున్న గోంగూర, ఎండు చేపలు అన్నీ కలుపుకున్నాం కదా, ఆ మిశ్రమంలో మనం ఈ మామిడికాయ ముక్కల తాలింపుని వేసేసుకుందాము. ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం గోంగూరలో వేసి ఉడికించుకునే దానికంటే కూడా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. చూడటానికి కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత సూపర్గా ఉందో, చాలా బాగుంటుందండి. అందులో మనం మట్టి కుండలో చేసుకుంటున్నాము. గోంగూర నెత్తాళ్ళు అనేది మంచి ఫేమస్ కర్రీ అండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ గోంగూరలో నెత్తాళ్లే కాకుండా ఎండు రొయ్యలు వేసుకోవచ్చు, అలాగే చేదు పక్కలు అని వస్తాయి, చిన్న చిన్న చేపలు అవి చేదు పక్కలు, అవి కూడా చాలా రుచిగా ఉంటాయండి. ఇవన్నీ ముక్కలు అక్కడక్కడ ఉన్నాయి. నెత్తాళ్ళు అయితే కొంచెమే ఉన్నాయి, అవి కరిగిపోయినాయి. కొంచెం తోక చేప ముక్కలు మనం పెద్ద పీసెస్ వేసుకున్నాం కాబట్టి అవి మాత్రం ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఇంక ఇప్పుడు ఈ కర్రీ రెడీ అయిపోయింది, చాలా సూపర్గా ఉంది. దీన్ని మనం ఇప్పుడు టేస్ట్ చేద్దాం. నెత్తాళ్ళు, ఎండు చేపలు అలాగే మామిడికాయ వేసుకున్నాం కదా, అసలు వాసన అయితే గుమగుమలాడిపోతుంది, ఇల్లంతా ఒకలాంటి మంచి నెయ్యి వాసన వస్తుందండి. అసలు టేస్ట్ కూడా మనం ఈ కూర వాసన బట్టే చెప్పేయచ్చు. ఇప్పుడు నేను ప్లేట్లో రైస్ పెట్టుకున్నాను, ఇందులో నెయ్యి వేసుకుంటున్నాను. గోంగూరలో ఎప్పుడైనా సరే నెయ్యి చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర అసలు తినకుండానే చెప్పచ్చు రుచిగా ఉందని, దానికి తోడు నెయ్యి కూడా యాడ్ అయితే ఇంకా రుచి బాగుంటుంది అనమాట. ఇది చాలా రోజులైందండి మేము చేసుకొని. ఈ వాసనకే నాకు అసలు ఆకలి వేస్తుంది, ఎప్పటి నుంచో తినాలని టేస్ట్ చేస్తున్నానండి. అదిగండి ఒక్క చేప ముక్క, అంటే ఇందులో వేసిన నెత్తాళ్ళు మాత్రం ఎక్కడ కనపడట్లేదండి, అంటే కరిగిపోయి ఉంటాయి. నేను వేసింది కూడా కొంచెమే ఉంటే వేశాను. మనం తోక చేపలు తీసుకున్నాం కదా, అవి మాత్రం ఉన్నాయి. ఇందులో తోక చేపలు, చప్పిడి చేపలు, ఇంకా చాలా రకాలు ఉంటాయండి ఎండు చేపలు, నాకు అన్నీ కూడా తెలియవు. మేము ఎక్కువగా తినేది మాత్రం ఎండు రొయ్యలు, మళ్ళీ ఈ తోక చేపలు టమాటాలో వేసుకుంటాం, దోసకాయలో వేసుకుంటాం, నెత్తాళ్ళు ఎక్కువగా తింటాం అన్నమాట. ఇందులో ఈ కూరలో మనం వేసుకున్న నెత్తాళ్ళన్నీ కరిగిపోయినాయి, కానీ ఇందులో మనం వేసుకున్న తోక చేపలు ఉన్నాయండి. అవి మనం పెద్ద సైజు ముక్కలు వేసాం కాబట్టి అవి అయితే ఉన్నాయి కూరలో. మామిడికాయ కూడా మనం విడిగా తాలింపు వేసుకున్నాం కాబట్టి మామిడికాయ ముక్కలు కూడా మనకి తగులుతూ చాలా పుల్లగా గోంగూర టేస్టు, ఈ మామిడికాయ ముక్కలు అలాగే ఎండు చేప ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి. కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అప్పుడప్పుడు మేము ఎక్కువ తినం, కానీ ఎప్పుడన్నా ఒకసారి ఇట్లా 5-6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి నేను చేస్తూ ఉంటాను. మా బాబాయ్ చీరాల్లో ఉన్నప్పుడు పంపించేవాళ్ళు, తను పంపించినప్పుడు అన్నీ నీట్గా చేసే పంపించేవాళ్ళు. చేసి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని, ప్యాకెట్లు చేసి పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడన్నా అవసరమైనప్పుడు మనం చేసుకోవచ్చు. దోసకాయలు, బీరకాయలు అన్నిట్లో వేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుందండి.
ఎంత తింటుంటే తినాలనిపించే అంత ఇంకా ఇంకా తినాలనిపించే. నేను ఆ రోజు అయితే చాలా అన్నం తినేసాను, చాలా ఎక్కువ తినేసాను ఈ కూరతో. ఎందుకు చాలా రోజులైంది చేసుకొని. దానికి ఇదో టేస్ట్ కూడా అదిరిపోయింది. మామిడికాయ వేయటం వల్ల ఇంకా టేస్ట్ రెట్టింపు అయింది. మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకోండి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలు తెలుగు రుచుల్లో వస్తున్నాయండి. తప్పకుండా మీరు కూడా చేసుకొని ఆస్వాదించండి టేస్ట్ని. గోంగూర, ఆంధ్రమాత గోంగూర ఎలా చేసుకున్నా బాగుంటుందండి. అందులో మనం ఎండు చేపలు వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్తో తినే కొద్ది తినాలనిపించే అంత టేస్ట్ చాలా 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 సూపర్గా ఉంటుంది. అది చెప్పలేను అంత రుచిగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. మా ఇంట్లో నేను మా అమ్మ చాలా ఎక్కువగా తింటాము ఇవి. అంటే దోసకాయలు, బీరకాయలు కూడా వేసుకుంటూ ఉంటాము. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి లైక్ చేయండి. బాయ్ అండి.